హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు మనం ఎగ్ వెల్లుల్లి కారం రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి గాను ఫస్ట్ నేను జీలకర్ర, వెల్లుల్లి, కారము, సాల్ట్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఇది ఒక 1 మినిట్ అలా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఫ్రై అయిన తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకుంటే అన్ని ఎగ్స్ ఇందులోకి వేసేసుకోండి పగలగొట్టుకొని. నేను ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 4 ఎగ్స్ని కూడా ఇందులో పగలగొట్టుకొని వేసేసుకున్నాను. నాకైతే చాలా మంచి టేస్ట్ వచ్చింది ఎగ్ వెల్లుల్లి కారం. ఇది వరకు నేను ఎగ్స్ ఉడకబెట్టి చేశాను అనమాట వెల్లుల్లి కారంతో. మన ఛానల్లో ఆ రెసిపీ కూడా ఉంది, అది కూడా చూసేయండి. ఈసారి ఎగ్స్ ఇట్లా పగలగొట్టి ఇట్లా చేశానన్నమాట వెల్లుల్లి కారంతో. చాలా మంచి టేస్ట్ వచ్చింది. వెల్లుల్లి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా ఇట్లా చేసి పెట్టచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, తినడానికి కూడా చాలా బాగుంది. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది కూడా చాలా మంచిగా వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా ఏదో కమెంట్ అయితే చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అని. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం. ఇంక ఇదంతా కూడా బాగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఎగ్స్ అన్నీ మనం వేసాం కదా, ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఆల్రెడీ ముందే నేను రైస్ వండి పెట్టేసుకున్నాను అనమాట. రైస్ని పొడి పొడిగా మనం వండి పెట్టేసుకుని ఆ రైస్ని మనం ఇంక ఇందులో యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. కారం నాకు సరిపోలేదు, అందుకే కారం వేసుకున్నాను. ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే రైస్ మనం వండి పెట్టుకున్నామో ఆ రైస్ని కూడా వేసేసుకొని ఇందులో కలిపేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది మనకి. ఇంకా ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు మనం ఇలాగా ఎగ్ వెల్లుల్లి కారం రైస్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వెల్లుల్లి కారంతో మనం చాలా రకరకాలుగా చేసుకుంటూ తింటాం కదా, అందులో ఇదొకటి అనమాట. పైన కొత్తిమీర చల్లుకొని ఇది మనం సర్వ్ చేసుకొని ప్లేట్లో తినేయడమే. ఇంకా చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.